ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియో అనేది ఇందులో ఉన్న ఒక డైలాగ్ చాలా ట్రెండింగ్‌లో ఉంది. నేను రీల్స్‌లో చూసేటప్పుడు కూడా వచ్చింది. మీకు చూపిస్తాను డెమో. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకే, డెమో చూపిద్దాం. డైలాగ్ చాలా బాగుంటది, చూడండి. చిన్నోడా వీడియో అయితే చూస్తున్నారు కదా, మేబీ మీకు ఆ ఫీల్ అయితే డెఫినెట్లీ వస్తుంది ఈ వీడియోలో. మీరు ఒకసారి మొత్తం చూడండి, ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎఫెక్ట్ కూడా బాగానే ఉంటది. అంటే కొంచెం సింక్ అయ్యేలాగా పెట్టాను. ఓకే, కొంచెం మీకు ఓల్డ్‌గా కనిపించినా కూడా బాగుంటది. చూడండి, ఇంట్రెస్ట్‌గా ఉంటే చేసుకోండి కంపల్సరీ. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఒక ఫాంట్ అయితే ఈ వీడియో కింద ఇచ్చాను. అది ఆటోమేటిక్‌గా మీకు వస్తది. ఫాంట్ రాదు, ఆ టైటిల్ అయితే ఆటోమేటిక్‌గా వస్తది. ఓకే, డిస్క్రిప్షన్‌లో ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను. ఆ ఫాంట్ అయితే మీరు డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు మీకు. ఓకే, డిస్క్రిప్షన్‌లో ఫాంట్ అయితే ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేనైతే మీకైతే బీట్ మార్క్ అండ్ షేక్ బెట్ అయితే రెండైతే ఇచ్చాను. సపరేట్‌గా ఇచ్చాను అది. ఎందుకంటే ఎంబీ ప్రాబ్లమ్, మెయిన్ ఏందంటే ఎంబీ ప్రాబ్లమ్ అంటే మెంబర్‌షిప్ ప్రాబ్లమ్. ఇంకోటి మెంబర్‌షిప్ అంటే మళ్ళీ ప్రాజెక్ట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ వస్తది. మీకు ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు మీకు ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్ అవుతది కాబట్టి రెండైతే ఇచ్చాను. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఏమి ఇవ్వలేదు. ఓకే, రెండైతే ఇంపోర్ట్ చేసుకోండి. వీడియో కూడా కొంచెం చూస్తే అర్థమైపోతది. ఇప్పుడు నేనైతే బీట్ మార్క్ ఓపెన్ చేసే ముందు ఫాంట్ యాడ్ చేయకపోతే ఇప్పుడు యాడ్ చేపిస్తాను. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చిన్నోడా అనే టెక్స్ట్ అయితే ఉంది. ఈ ఫాంట్ ఫస్టే యాడ్ చేసుకుంటే వచ్చేస్తుంది. రాకపోతే ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి పైన రోబోట్ రెగ్యులర్ వ్యూ ఆల్‌లోకి వెళ్ళి నేను ఫాంట్ అయితే ఇస్తాను కాబట్టి ఇక్కడ మనకు 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఫాంట్ మీద క్లిక్ చేసి అంటే ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసి ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఆ ఫాంట్ ఇందులో ఉంటది. ఇంకోటి 3 లైన్స్‌లో ఇంపోర్ట్ ఫాంట్స్ ఫేవరెట్ అయితే 2 టిక్ మార్క్ పెట్టుకోండి. ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా ఈ ఫాంటే చాలా బాగుంది, ఇదే పెట్టుకోండి. బటర్‌ఫ్లై దాంతోపాటు కింద లైన్స్ ఉంది కదా, అది కూడా వచ్చేస్తుంది, బాగా అనిపిస్తది. ఓకేనా, ఇప్పుడు ఒకటి చేయండి. కింద ప్లస్ సెకండ్ నేను డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో లింక్ కూడా ఇచ్చాను. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్‌కి ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ బీట్ మార్క్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి ఇప్పుడు ఇదే ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ర్యాండమ్ యానిమేషన్ ఉంటుంది, కింద టూ మచ్ ఉంటుంది. దాన్ని యాడ్ చేసి పైన 50 ఉంది కదా, దాని అయితే ఒక 3 చేసుకోండి చాలు. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మీకైతే ఒక ఇంక్ వీడియో ఇచ్చాను, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది కరెక్ట్గా ఎంత అయితే కావాలో అంత ఉంటుంది. కొంచెం అది లైన్స్ ఏదైతే ఉందో అంతవరకు పెట్టి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేస్తే ఇలాగైతే రివీల్ అవుతుంది. బాగా అనిపిస్తుంది ఆ వీడియోకి. దీనికి ఒక చిన్న కీ యానిమేషన్ పెడితే ఇంకా సూపర్గా ఉంటుంది. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం డౌన్లో అయినా టాప్లో తీసుకోండి. ఇలాగైతే మనకు కొంచెం స్క్రోలింగ్ యానిమేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మెల్లగా స్క్రోలింగ్ అవుతూ మీకు అక్కడ కనిపిస్తలేదు కానీ కనిపిస్తుంది అది. ఓకే, ఇప్పుడు మీరు మిగతా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఎండింగ్ వరకు మీ యొక్క ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా కొన్ని మీరు రీప్లేస్ పెడతామని అనుకుంటే ఇక్కడ చాయిస్ అయితే లేదు. ఫొటోస్ 100% యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఒక 8-9 ఫొటోస్, ఒక 10 ఫొటోస్ ఎక్స్పెక్ట్ చేయండి ఈ వీడియో నుంచి. ఓకే, యాడ్ చేసిన కొన్ని. ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇందులో కలర్ గ్రేడింగ్ కూడా ఉంటుంది, ఎండింగ్లో ఉంటుంది. కలర్ ఎఫెక్ట్ అనేది కొంచెం బాగుంటుంది. ఈ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీలు చేసుకోండి. లేకపోతే ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి కాపీ చేసుకున్న నో ప్రాబ్లం, కానీ ఇక్కడ నుంచే కాపీ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ కాపీలే మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఫోటో ఆల్రెడీ ఇంకో ఫోటో ఉంది కదా, అది వదిలేసేయండి. 1 2 3 4 ఓకే 5 6 ఫొటోస్కి సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే అన్ని ఫోటోకి ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. చూడండి, ఇప్పుడు బ్యాక్ వద్దాం, మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. ఎండింగ్ ఫోటో ఒకటి ఉంది, సేమ్ దీన్ని కూడా కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసి ఎండింగ్లో ఏవైతే ఫొటోస్ ఉన్నాయో అవి అప్లై చేస్తే మీ ఎడిటింగ్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. చాలా బాగా కూడా వస్తుంది. ట్రై చేయండి ఒకసారి, అంతే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.